అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు జూన్ 12 కి హరిహర వీరమల్లు సినిమా పక్కా వస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు మాట్లాడారు కదా. సోషల్ మీడియాలో ఎట్లా అంటే లేదు 12th కూడా రాదు, పోస్ట్ పోన్ అయ్యింది అని మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? వస్తే వాళ్ళు చూడరట్న 12వ తారీఖు నాడు సినిమా వస్తే చూడొద్దని చెప్పు. ఎవరైతే లైవ్ పెట్టి వాయించేస్తున్నారో వాళ్ళకి చెప్పు. 12వ తారీఖు నాడు హరిహర వీరమల్లు వస్తే చూడొద్దని చెప్పేసి. ఫ్యాన్స్ ఉన్నాం కదా, మేము సక్సెస్ చేసేసుకుంటాం, మాకు సరిపోతుంది సినిమా. ఓకే, ఖచ్చితంగా 12వ తారీఖు వస్తుంది. రత్నం గారు కూడా చెప్పారు. లేట్ అవడానికి కారణం రకరకాల కారణాలే, అందుకనే దాన్ని పర్ఫెక్ట్ గా రావాలని చెప్పి తీసాము. సో ఇంత లేట్ అయింది, ఈసారి ఖచ్చితంగా వస్తున్నాం అని చెప్పి జస్ట్ 2 days బ్యాక్ వీడియో కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ రోజు లైవ్ పెట్టేసుకొని సావ కొడుతున్నారు. అరే మీరు అట్నే చదవర్రి, ట్రోలింగ్ చేసుకుంటే చదవర్రి. ఒకసారి వాళ్ళ అభిమానులు దొరికిరనుకో కింద ఇగో జాగ్రత్త, మరి ఎక్కడ ఏం పెట్టాలా అవి పెడతారు. మంచి సినిమా, చరిత్రకు సంబంధించింది అంటున్నారు. మాక్సిమం రియల్ స్టోరీ అయితే కాదని చెప్పారు రత్నం గారు కూడా. ఫిక్షనల్ గానే ఊహించి తీసుకున్న స్టోరీ. ఆ టైంలో ఉంటే ఎలా ఉంటది, మన పవన్ కళ్యాణ్ లాంటి ఉంటే ఆయన ఎలా చేస్తారని చెప్పి పర్ఫెక్ట్ గా వస్తున్నది. చాలా నీట్ గా ఉన్నది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా పార్ట్ 2 ఇక అంతా ఇన్నిసార్లు ఇది పోస్ట్ పోన్ పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతారు? ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ రత్నం ఇబ్బంది పెట్టాడు అనుకుందాం, పార్ట్ 2 గురించి ఎందుకు మాట్లాడతారు? ఈ 2 రోజుల్లో అవసరం లేదు కదా, రాదు కదా, తీయడు కదా. ఇంత ఇబ్బంది పెడితే నాకు అవసరం లేదు అనుకుంటాడు కదా. సో ఇటువంటి ఏం పట్టించుకోవద్దు, పుకార్లను పెట్టుకోవద్దు. ఏదో అంటారు కదా, పచ్చకామెలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనపడుతుందని. సో అలాగే ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. సో దాని గురించి పట్టించుకోవద్దు. ఖచ్చితంగా సినిమా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎక్కడ హంగామా జరగాలో అక్కడ జరుగుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. హరిహర వీరమల్లు అంటే సో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కొక్కటి హరిహర ఆదులు కనిపిస్తాయి. వద్దులే, పాట వస్తాం కానీ ఇప్పుడు పూర్తిగా రావట్లేదు. ఖచ్చితంగా మంచి హీరోయిన్, అందాల అందగత్తె ఉన్నది నిధి అగర్వాల్. హ్యాపీగా అందాలని ఆస్వాదించవచ్చు. మన పవన్ అన్న పవర్ చూడొచ్చు. హ్యాపీగా ఆయన పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. చరిత్రకు సంబంధించిన చరిత్ర లాగా, అంటే ఆ టైంలో మనోడు ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించబోతున్నారు. వండర్ఫుల్ మూవీ రావుతుంది. భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. ఆల్రెడీ అన్ని పాటలు వచ్చేసినాయి, సక్సెస్ అయినాయి. కన్ను కొల్లగొట్టిన డొర్రో కన్ను కొట్టిన మనస్సును కొల్లగొట్టినాడ్రో. పవన్ అన్న కన్ను కొట్టి నా మనసును కొల్లగొట్టిండు. సో ఇది అమ్మాయిలు వాడుకుంటే బాగుండదు యాక్చువల్ గా. సో ఖచ్చితంగా వస్తున్నాడు, కొల్లగొడతాడు, అందరి హృదయాన్ని కొల్లగొడతాడు. జై హరిహర వీరమల్లు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు జూన్ 12 కి పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా హరిహర వీరమల్లు వస్తుంది. అయితే చాలా మంది ఈ సినిమా రాదు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, ఆపేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో అసలు ఆగుతుంది అనుకుంటున్నారు సినిమా? లేదండి, ఆయన ఎందుకంటే హిట్ అవుతుంది కదా, అన్ని వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఎవరు ఏమన్నా కూడా సినిమా పక్కా వస్తుంది. వస్తుంది. అంటే ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మామూలుగా అన్ని హిట్ అవుతాయి కదా తనే అయితే, అందుకనే అలా చెప్తున్నాను. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ సినిమా హరిహర వీరమల్లు. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమా? మామూలుగా అయితే బానే ఉంటది, హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలా మంది ఫ్లాప్ అవుతుంది సినిమా, ఇన్ని పోస్ట్ పోన్లు అయినాయి, పైనుంచి హైప్ ఎక్కువ ఇస్తున్నారు కదా, ఫ్లాప్ అవుతుంది అని చెప్తున్నారు సోషల్ మీడియాలో. దాని మీద ఏమో లేదండి, నాకు తెలిసి అయితే హిట్ అవుతుంది, బానే ఉంటది. సినిమా రాలేదు వచ్చిందని చెప్పేసి ఆ సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు చెప్తే మాత్రమే నమ్మాలి. ఎందుకంటే సినిమా తీసింది వాళ్ళు, రిలీజ్ చేసేది కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మద్దు. వాళ్ళు నేరుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేసి ప్రజలకు తెలియజేసిన, ఫ్యాన్స్ తెలియజేస్తే గిట్ట మనకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో రిలీజ్ అవుతలేదు అని చెప్తే గిట్ట అది నమ్మద్దు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు గిట్ట సినిమా రిలీజ్ కాకుంటే గిట్ట ఆ సినిమా యూనిట్ మొత్తం వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ప్రజలు మీరు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి నిరుత్సాహపడద్దు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. కాబట్టి ఏదేమైనా 12వ తారీఖు రోజు నాడు వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా మీద ఇంత హైప్ ఉంది కదా, సో ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అనే విధంగా కూడా ఇంకో కొంతమంది మాట్లాడుతున్నారు. సో మరి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారా? ఫ్లాప్ అవడానికి చెప్పడానికి వాళ్ళు సినిమానే రిలీజ్ కాలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందు చూడకముందు ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇట్లా నిర్ధారణ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ కానీ అదేవిధంగా జనాలు కానీ ప్రజలు కానీ అందరు కానీ చూసి సినిమా ఎలా ఉందో అని చెప్పేసి నిర్ధారణ చేస్తారు. ఏదేమైనా కూడా ఇన్ని సంవత్సరాల్లో సినిమా లేట్ గా సో రిలీజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అందరూ అది సినిమా హిట్ అవుతుందని అనాలి తప్ప అది ఫ్లాప్ అవుతుందని అనడం సరికాదు. ఏదేమైనా ఏ సినిమా కూడా లేనటువంటి నెగటివిటీ కావచ్చు, రూమర్స్ కావచ్చు, ఈ ఒక్క హరిహర వీరమల్లు సినిమా విషయంలోనే ఎందుకు తీసుకొస్తున్నారు? హరిహర వీరమల్లు సినిమాకి ఎందుకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణమైనటువంటి ప్రజలందరూ కూడా చాలా కుటుంబాలతో కలిసి సినిమా థియేటర్లో కుటుంబ సభ్యులందరితో కలిసి చూడాలి అలా. ఎందుకంటే నేను ఇలా ప్రజా సమస్యలు చూస్తున్నా, ఒక పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పేదవాళ్ళు ఇన్ని రూపాయల టికెట్లు రేట్లు పెంచడం వల్ల పేదవాళ్ళు చూస్తారా అనే ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ
రూమర్స్ అయితే ఎవరు చెప్తారో వాళ్ళకు సినిమాకు టికెట్ రేట్ పెంచడం లేదు. ఓవరాల్ ఒక మాటలో చెప్పండి, సినిమా హిట్టా ఫ్లాపా లేకపోతే బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంతే. హాయ్ బ్రో, ఇప్పుడు June 12th కి హరిహర వీరమల సినిమా రిలీజ్ కదా. అవును. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే June 12th కూడా సినిమా రాదు, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, లేకపోతే మేమే ఆపేస్తామని కొంత ప్రచారం జరుగుతుంది. సో నిజంగా సినిమా ఆగుతుంది అనుకోవచ్చా? అవుతుంది బ్రో. ఎందుకోసమని? అంటే మంచి కంటెంట్ ఇద్దామని చూస్తున్నాము అట్లా. పవన్ కళ్యాణ్ కదా, కొంచెం క్రేజ్ ఎక్కువ ఉంటది, అందుకు అయినా పర్లేదు కానీ మంచి కంటెంట్ వస్తే చాలు. ఇప్పుడు రీసెంట్ గా సినిమాలు మంచి కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు, ఎవరు థియేటర్ కి రావట్లేదు, కంటెంట్ ఉంటే వస్తారు. సో టైం తీసుకొని కంటెంట్ ఉన్న సినిమా తీస్తేనే మంచిది అనిపిస్తుంది నాకు. అంటే ఈ సినిమాలో కంటెంట్ లేదని మీ ఉద్దేశమా, లేకపోతే కంటెంట్ ఉంది కానీ కొంచెం మనకు ఇష్టపడాలంటే విజువల్ బాహుబలి ఆ రేంజ్ చూసినాం కాబట్టి చిన్న సినిమాలు చూడలేకపోతున్నాం, అరే ఏముందిరా అన్నట్టు ఉంటుంది. దానికి మించి తీస్తారు ఇప్పటి వరకు సాంగ్స్ వచ్చాయి, సాంగ్స్ బట్టి చెప్తున్నారా లేకపోతే ఎట్లా చెప్తున్నారు? సాంగ్స్ బట్టి సాంగ్స్ కూడా బాగున్నాయి కొన్ని. ఓకే, మంచిగా అనిపించింది. బాగున్నప్పుడు మరి హిట్ కావాలి కదా. హిట్ కావాలి కానీ అంటే ఇంకా బెటర్. ఓకే, ఇంకా బెటర్ అంటే ఇప్పుడు ఒక బెటర్ కాకపోతే బిలో యావరేజ్ అని లేకపోతే హిట్ అని సినిమా చూసిన తర్వాత కదా చెప్పాలి. సో చూడక ముందు ఎట్లా చెప్తారు మీరు? అంటే సాంగ్స్ తెలిసేస్తుంది స్టార్టింగ్, జస్ట్ సాంగ్స్ బట్టి సినిమా ఎట్లా ఉంటుందని చెప్పేసి. బ్రో సోషల్ మీడియాలో ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది అండ్ ఎన్ని రూమర్స్ మధ్యలో కాంట్రవర్సీ మధ్యలో ఉంది ఈ సినిమా, ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే అని అంటున్నారు. లేదు బ్రో, లేదు. పవన్ కళ్యాణ్ సినిమా పక్కా హిట్ అవుతుంది. ఏ నమ్మకంతో చెప్తున్నారు? అంటే నేను ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అందుకనే చెప్తాను హిట్ చేస్తాం మేము ఎట్లయినా. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు June 12th కి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కదా. అవును బ్రో. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎట్లా అంటే June 12th కూడా రాదు, పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ, అసలు సినిమాని మేమే ఆపేస్తామని కొంతమంది అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఇది నేను కూడా నార్మల్గా సోషల్ మీడియాలో చూసా బ్రో, మన ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా పోస్ట్ పోన్ చేద్దామనే ఏపీలో అయితే జరుగుతుంది ఇది. సో ఎప్పుడు చేసినా ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారు చూడడానికి, కాకపోతే ఇంకా లేట్ డిలే చేస్తే కొంచెం హట్ అవుతారని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు థియేటర్స్ బంద్ అని లేకపోతే మేమే ఆపేస్తామని కొంతమంది అంటున్నారు కదా. సో ఈ విధంగా ఆపేస్తే ఆగిపోయేంత పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటదా? ఆ పవన్ కళ్యాణ్ కున్న స్టార్డమ్ కి ఆపేసిన అయితే చాలా రచ్చ జరుగుతుంది, బుల్లి కూడా జరిగేటట్టున్నాయి. సో నాకు తెలిసి అయితే ఆపరు, రిలీజ్ టైం కి అవుతుంది అనుకుంటున్నాను. బ్రో ఈ మధ్య ఒక సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు సినిమా వచ్చిన తర్వాత సినిమా ఫ్లాప్ అవుతున్నాయి. సో ఈ సినిమా కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మరి సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? నాకు తెలిసి ఇది ఒక చాలా డేస్ అవుతుంది కాబట్టి అవును, చాలా హోప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది రీచ్ అవుతుందో లేదో తెలియదు, కానీ చూద్దాం. వి హోప్ ఫర్ ద బెస్ట్. సో అంటే మీరైతే ఒక నమ్మకంతో ఉన్నారు. మంచి హైట్ అవుతుంది ఆడుతుంది. ట్రోలర్స్ అంటే ఇక వస్తూనే ఉంటాయి, అవి నాకు కామన్, ఏ సినిమాతో అయినా అంతే. సో దాని ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే నెగిటివిటీ ఉంటుంది. ఎంత నెగిటివ్ వచ్చినా కూడా హిట్ ఆక్తోనే నడవచ్చు అంతే. సాంగ్స్ అంటే కంటెంట్ ఉంటే పోయి నడుస్తుంది బ్రో, సాంగ్స్ లేకున్నా కానీ. పవన్ కళ్యాణ్ గారి సినిమా June 16th కి రాబోతుంది. సో ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో మళ్ళీ పోస్ట్ పోన్ అయింది, సినిమా రాదు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో నిజం అనుకోవచ్చా ఇదంతా కూడా? డెఫినెట్ గా వస్తుంది, రిలీజ్ టైం ఇచ్చారు కాబట్టి వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం సినిమా వస్తుంది హరిహర వీరమల్. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అది ధర్మం కోసం పోరాడుతున్నాడు కాబట్టి ధర్మానికి సంబంధించిన సినిమా ఏదైనా హిట్ అవుతుంది, అది ముందుకు వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. సరే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని అవాంతరాలు కానీ ఇంత రూమర్స్ కానీ నెగిటివిటీ దేనికి రాలేదు, మరి ఈ ఒక్క సినిమా విషయంలో ఎందుకు ఇట్లా తీసుకొస్తున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, ధర్మం కోసం ఆయన పోరాడుతున్నాడు కాబట్టి సినిమా చూడాలి, మరి అది రిలీజ్ అవుతున్న టైంలో చూద్దాం. అంటే వెనక్కి లాగడానికి ఇట్లా కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు ఎవరైనా? కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, అది సినిమా తప్పనిసరిగా వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సో ఓవరాల్ గా సినిమా అయితే పక్కా హిట్ అయింది అంట. హిట్ అవుతుంది, ధర్మం కోసం అంటే గ్యారంటీ హిట్ అవుతుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా June 12th కి అయితే ఇప్పుడు ఆ రోజు కూడా పోస్ట్ పోన్ అవుతుంది, సినిమా రాదు అని కొంతమంది అంటున్నారు సోషల్ మీడియాలో. సో మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాని ఒకసారి నమ్మొచ్చు, ఒకసారి నమ్మకపోవచ్చు. ఖచ్చితంగా అయితే వస్తుందని అనుకుంటున్నాం మేము. వస్తుంది, వస్తేనే బాగుంటది, చూడాలని మాకు కూడా ఆశయం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక సినిమా కదా ఇది హరిహర వీరమల్లు. మరి ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? నాకు తెలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనుకుంటున్నాను. ఇంకా అంటే కొంతమంది కావాలని సినిమాని ఆపేస్తామని ఆనేయకుండా చేస్తామని అంటున్నారంట. సో ఎవరైనా ఆపితే ఆగే సినిమానేనా ఇది? ఆపితే ఆగడానికి పవర్ స్టార్ అక్కడ, అది ఆగదు. చాలా మంది మూవీ ఫ్లాప్ అయిపోతుంది, స్టోరీ బాగాలేదు, ఓన్లీ హైప్ 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 ఉంది కదా,
ఇలా హైప్ ఇచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి అని చెప్తున్నారు, మీరేమంటారు? అవి రూమర్సే ఉండొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసే సినిమా బాగానే ఉంటది, చాలా గ్యాప్ తర్వాత ఏ వస్తుంది. నమ్మకంతో చెప్తున్నారు బాగుంటుంది అని చెప్పి? హిస్టారికల్ మూవీ అనుకుంటున్నాను కదా, హిస్టారికల్ మూవీ చాలా మామూలుగానే బాగుంటాయి. అందులో పవన్ కళ్యాణ్ తీస్తున్నాడు కాబట్టి ఇంకా బాగుంటది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు సినిమా హిట్. హిట్టే అంతే.